తెలుగు సినీ పరిశ్రమపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ వివాదంతో ఇక తెలుగు ఇండస్ట్రీ ఏపీకి తరలి వెళ్తున్న వార్తలకు చంద్రబాబు చెక్ పెట్టారు. సినీ పరిశ్రమ ఏపీకి అంత అవసరం లేదని సీఎం అన్న వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలోనూ డిప్యూటీ సీఎం పవన్ తెలంగాణ సీఎం రేవంత్కు సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ తెలంగాణకే పరిమితం కానున్నట్లు తెలుస్తుంది. తెలుగు సినీ పరిశ్రమపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ వివాదంతో ఇక తెలుగు ఇండస్ట్రీ ఏపీకి తరలి వెళ్తుందన్న వార్తలకు చంద్రబాబు చెక్ పెట్టారు. సినీ పరిశ్రమ ఏపీకి అంత అవసరం లేదని సీఎం అన్న వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలోనూ డిప్యూటీ సీఎం పవన్ తెలంగాణ సీఎం రేవంత్కు సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ తెలంగాణకే పరిమితం కానున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై పూర్తి వివరాలు మా బ్యూరో చీఫ్ సాంబశివరావు లైన్లో ఉన్నారు. సాంబశివరావు, చెప్పండి. వెంకటేష్, మొత్తంగా చూసుకోవచ్చు ఈ రోజు సినీ పరిశ్రమపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. ముందుగా ఆ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుకునే ముందు అసలు సినీ ఇండస్ట్రీలో ఏం జరిగిందో అందరికీ తెలిసినటువంటి అంశం. ఎందుకంటే పుష్ప 2 సినిమా ప్రమోషన్ లో భాగంగా సంధ్యా థియేటర్ లో అల్లు అర్జున్ ఎప్పుడైతే సినిమా చూశారో ఆ రేవతి అనే మహిళ చనిపోవడంతో అక్కడ ఆ తెలంగాణలో అక్కడ పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ లో ఇండస్ట్రీలో ఎటువంటి దుమారం లేసిందో అక్కడ ప్రభుత్వం ఆ సినీ ఇండస్ట్రీ పట్ల ఏ విధంగా వ్యవహరించిందో అందరికీ తెలిసిన విషయమే. మొత్తం పూర్తిగా కూడా రేవంత్ రెడ్డి మొత్తం సినీ ఇండస్ట్రీని మొత్తం కూడా టైట్ చేయడమే కాకుండా అక్కడ అల్లు అర్జున్ గానీ అక్కడ ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ మొత్తం దిగొచ్చేలాగా కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తాం. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధిత కుటుంబాన్ని కూడా ఆదుకునే పరిస్థితిలో అక్కడ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పరిస్థితులు కూడా చూసాం. అయితే ఆ తర్వాత సినిమా ప్రొడ్యూసర్లంతా కూడా రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. రేవంత్ రెడ్డిని కలిసి రేవంత్ రెడ్డి అడుగుజాడలో నడుస్తాము, ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం పాటుపడాలి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడినట్టుగా కూడా సినిమా పెద్దలు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సినిమా ఇండస్ట్రీ అనేది పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ హబ్బుగా హైదరాబాద్ కేంద్రంగానే ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఇదే నేపథ్యంలో నిన్న పవన్ కళ్యాణ్ కూడా ఈ అల్లు అర్జున్ వ్యవహారంపై రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. సపోర్ట్ చేయటమే కాకుండా సినిమా ఇండస్ట్రీ అనేది హైదరాబాద్ లోనే ఉండాలి, సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా అక్కడ హైదరాబాద్ లోనే ఉండాలి, దాని డెవలప్మెంట్ కి అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా పాటుపడుతుంది, రేవంత్ రెడ్డి చేసిన పని సరైన పని అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఆ సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో సంఘటన జరిగిన తర్వాత ప్రొడ్యూసర్లు ఖచ్చితంగా కూడా భారాన్ని వాళ్ళు తీసుకొని వెంటనే బాధిత కుటుంబాన్ని కలిసి వాళ్ళకి అండగా ఉండాల్సింది పోయి బాధ్యత మొత్తం హీరో అల్లు అర్జున్ మీదనే వేశారు. దానికి ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక ఆ విషయంపై స్పందించకపోతే మళ్ళీ రేవంత్ రెడ్డిని కూడా సినీ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. అక్కడ బాధిత కుటుంబం చనిపోతే కనీసం ఒక్కరు కూడా పట్టించుకోలేదని ప్రభుత్వంపై కూడా విమర్శలు వస్తాయని చెప్పేసి కూడా నిన్న పవన్ కళ్యాణ్ అక్కడ రేవంత్ రెడ్డిని సపోర్ట్ పరిస్థితులు మనం ప్రత్యక్షంగా చూసాం. ఇదే అంశంపై కూడా ఈ రోజు సినిమా సీఎం చంద్రబాబు కూడా ప్రస్తావించడం జరిగింది. ఎక్కడైతే ఇండస్ట్రీ ఉంటుందో ఇండైరెక్ట్ గా ఆయన ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఉండటమే సరైన పద్ధతి. ఇప్పుడు సినిమాల గురించి మాట్లాడుకునే సమయం కాదు, మనం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ ఏపీలో కూడా ఉండాలి, హైదరాబాద్ లో ఒక్కదానికే పరిమితం కాకుండా ఇండస్ట్రీ ఇక్కడ కూడా ఉండాలి, వైజాగ్ లో ఉండాలి, షూటింగ్లు ఏపీలో జరగాలని గతంలో చాలా సార్లు చెప్పుకున్నటువంటి పరిస్థితులు చూసాం. కాకపోతే ఇండస్ట్రీ అనేది పూర్తిగా హైదరాబాద్ దగ్గర పరిమితమైన నేపథ్యంలో ఇక్కడ ఏపీకి కూడా వస్తే ఏపీలో కొంత భాగం అయితే ఏపీ కూడా డెవలప్ అవుతుంది. సినీ ఇండస్ట్రీ పరంగా కూడా సినిమాల పరంగా కూడా షూటింగ్ పరంగా అన్ని కూడా ఇక్కడ విజయవాడ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి గతంలో అనుకున్నటువంటి మాటలు మనం చూసాం. కానీ ఈ రోజు చంద్రబాబు చిట్ చాట్ లో మాత్రం సినీ ఇండస్ట్రీ అనేది పూర్తిగా కూడా హైదరాబాద్ లోనే ఉండాలి, ఇప్పుడు సినిమాల గురించి ప్రస్తావించుకునే అంశం కాదు అని చెప్పేసి చంద్రబాబు డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా మరి సినీ ఇండస్ట్రీగా పూర్తి స్థాయిలో కూడా ఏపీకి రానట్లేనా? మరి ఈ రోజు చంద్రబాబు చెప్పినటువంటి మాటలు, సీఎం చంద్రబాబు చెప్పినటువంటి మాటలు వింటే ఇక ఇండస్ట్రీ ఏపీకి రాదని మాత్రం ఒక స్పష్టత అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పట్లో మాత్రం సినీ ఇండస్ట్రీ అనేది ఏపీకి వచ్చే అవకాశం లేదని చెప్పేసి అది హైదరాబాద్కే పరిమితం కావాలి, హైదరాబాద్ లో ఉంటేనే
బాగుంటుందని చెప్పేసి కూడా ఈరోజు చంద్రబాబు చెప్పినటువంటి మాటలను బట్టి అర్థం అవుతుందని చెప్పుకోవచ్చు. అని మొత్తంగా ఈరోజు రేవంత్ రెడ్డి అంటే వీళ్ళంతా కూడా ఒక పక్క రేవంత్ రెడ్డి గానీ, ఈ రోజు సీఎం చంద్రబాబు గానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఇక ఒకటే మాట మీద ఉండటం పట్ల మాత్రం మరి ఒకటే మాట మీద ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. మరి పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే రేవంత్ రెడ్డి నిన్న ప్రొడ్యూసర్లకు కూడా ఒక టాస్క్ ఇచ్చారు, ఖచ్చితంగా ఒక పెద్ద భారాన్నే పెట్టారని చెప్పేసి కూడా నిర్మాత దిల్ రాజు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మరి పూర్తి స్థాయిలో హైదరాబాద్ హబ్ గానే సినిమా ప్రాంతం ఉంటుందని చెప్పేసి కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు చెప్పిన మాటలను బట్టి అయితే అర్థమవుతా ఉంది వెంకటేష్.